హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కుర్మా. ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉంటుంది. ఈ కర్రీ అన్నంలోకే కాదు, చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సేమ్ మనకి రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని అందివ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దామా. ముందుగా ఒక 3/4 కిలో మటన్ తీసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక 4 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు దంచుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఫ్రెష్గా ఉన్నది వేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు వరకు కమ్మటి పెరుగు, అలాగే 1 నిమ్మకాయ వేసుకోవాలి. మొత్తం నిమ్మకాయ అంతా రసం పిండేసుకోవాలి, 2 చెక్కలు కూడా. ఇవన్నీ వేసేసి మనం మటన్ బాగా కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ముక్కలకు అంత బాగా ఉప్పు కారం పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టడం వల్ల ముక్క అనేది మెత్తబడుతుంది అన్నమాట. మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. ఇంకా టైం ఉంటే ఎక్కువసేపు అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని 1 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే ఒక 4 లవంగాలు, ఒక 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక స్టార్ ఫ్లవర్ వేసుకోవచ్చు. కొంచెం జాజి పువ్వు ఉంటుంది కదా, జాపత్రి అంటారు, అది కూడా కొంచెం ఉంటే వేసుకోవచ్చు. అలాగే కొంచెం దాల్చిన చెక్క ముక్క, ఇవన్నీ వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుని ఒక పెద్ద సైజు 3 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక పక్క వేగుతూ ఉంటాయి. మనం ఈ లోపు మసాలాలన్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి కర్రీ త్వరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని మనకి డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ధనియాలు, అవన్నీ పొడిలా చేసేసుకోవాలి. ఈ మిక్సీ జారు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టింది కాబట్టి ఇంకా కడగలేదు. దానిలో అయినా ఇంక అన్ని మసాలాలే కాబట్టి మనం ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు అది ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే ఒక 7-8 వరకు బాదం పలుకులను వేసేసుకుని బాదం పప్పుని కొంచెం వాటర్ వేసేసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి, ఇలా పేస్ట్ లాగా. ఇది కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుని పక్కన ఉంచుకుందాము. ఇది వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, గ్రేవీగా ఉంటుంది అన్నమాట. మనకి ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోతాయి. చూడండి, వేగిపోయినాయి కదా. ఇలా గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ మనం కర్రీ వేసే పాత్రలోకి వేసేసుకుందాము. నేను కుక్కర్ పెట్టుకున్నాను. మామూలుగా గిన్నెలో అన్నా వండుకోవచ్చు, పాత్రలో అయినా కూడా వండుకోవచ్చు, సేమ్ ప్రాసెస్సే. కాకపోతే ఒక పావు గంట కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్లోనూ మనం ఒక 2 లవంగాలు, ఒక 2-3 లవంగాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు వేసేసుకుని కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన మటన్ అంతా వేసేసుకోవాలి. మటన్ వేసేసుకుని మంటని మీడియంలో పెట్టుకుని ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. నూనెలో మగ్గాలన్నమాట, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు నూనెలో ఇలా వేపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు ఈ టమాటాలు అది ఉడికేలోపు మనం మూత పెట్టేసుకుని అలా ఉడుకుతూ ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా చల్లారిపోయి ఉంటాయి కదా, వీటిని కూడా గ్రైండ్ చేసేసుకుందాం. దీనిలో వాటర్ ఏమీ వేయక్కర్లేదు. చిన్న మిక్సీ జార్ తీసేసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు ఈ పేస్ట్ని తీసేసుకెళ్ళి మనం మటన్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసేసుకుని ఆ మిక్సీ జార్లో వేసేసుకుని ఈ మటన్లో వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఆ గ్లాస్ వాటర్ మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 4 విజిల్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోవాలి. ఆవరంతా పోయిన తర్వాత మూత తీసేసుకుని మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నది, అలాగే పేస్ట్ కూడా రెడీగా ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఉంటుంది, వాటర్ ఉన్నా పర్వాలేదు, మనం మళ్ళీ ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత కొంచెం సాల్ట్ వేసేసుకుని కారం కూడా కావాలంటే వేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేసుకుని
చూడండి, ఒక 10 నిమిషాలు మంటని మీడియంలో పెట్టేసుకుని ఉడికించుకోవాలి. నీళ్ళని బట్టి 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ ఉడికించుకుంటే సరిపోతుంది. గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, గ్రేవీ అంతా చిక్కబడిపోయింది. మనకి చపాతీలోకి ఏంటి, రోటీలోకి ఏంటి చాలా బాగుంటుంది. అలాగే బిర్యానీ, పలావ్లో కూడా. మరి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.